ఎక్కడ చూసినా కుక్కలతో పెద్ద పరిశానే ఉన్నది. మనుషులను కరుస్తున్నాయి, జీవాలను ఆగం పట్టిస్తున్నాయి, పిల్లల పానాలు తీస్తున్నాయి, రోడ్డు ఎక్కాలంటే చాలు బుగులు పుట్టిస్తున్నాయి. అట్లా ఇక ఇప్పుడు అన్ని జాగాల్లో కుక్కలను తిడుతుర్రు పబ్లిక్. కుక్క కనిపిస్తే చాలు అంత దూరంకి వెళ్ళి నడుస్తుర్రు. అయితే చిత్రంగా గీ ఊర్లో మాత్రం ఓ కుక్కను మస్తు మెచ్చుకుంటుర్రు. ఎంత మంచి కుక్కనో అని అంటుర్రు. మరి దాని కథ ఏందో చూడాలిగా. చలో చూడర్రే, అటు ఇటు మనుషులు తిరుగుతున్నా ఎంత రంది లేకుండా వండుకున్నదో కుక్కను చూస్తే చాలు గజ గజ వనుక్కుంటా బిక్కు బిక్కు మానుకుంటా తిరిగే ఈ రోజులల్లో కూడా ఇక్కడ పబ్లిక్ దాన్ని చుట్టే తిరుగుతాండ్రు. ఇది ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలో ఉన్న పోస్ట్ ఆఫీసు. ఎండకు ఎండకుండా వానకు దడవకుండా నీడ పట్టున ఉంచుతున్నారని పోస్ట్ ఆఫీస్ వాళ్ళ మీద కుక్క పాయిరం పెంచుకున్నదట. అందుకే ఇక అక్కడి నుంచి పోతలేదట. దినం పోస్ట్ ఆఫీసుకు కావలిగా వస్తున్నదట. మాపటీలి పోస్ట్ ఆఫీస్ దిక్కు ఎవరన్నా రావాలంటే రానియదట. ఇక అట్లని పొద్దుగాల పోస్ట్ ఆఫీసుకు వచ్చే పబ్లిక్ ను ఏమన్నదట. గట్ల పబ్లిక్ అటు ఇటు తిరుగుతా అంటే నడమ వండుకుంటదట. గంతే. పోస్ట్ ఆఫీసుకు బందోబస్తు లెక్క మారింది కుక్క అని మస్తు పొగుడుతాండ్రు దాన్ని. ఈ కుక్క గత కొన్ని నెలల నుంచి ఇక్కడనే ఉంటూ ఆఫీస్ తెరిచినప్పటి నుంచి మూత వేసే వరకు కూడా ఇక్కడనే ఉంటూ మూత వేసిన తర్వాత ఈ ఆవరణలో తిరుగుతూ ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటూ వచ్చిపోయేవారిని ఎవరిని కూడా ఎలాంటి హాని చేయడం లేదు. ఇది విశ్వాసంగా ఉంటుంది. ఇక్కడ పుణ్యానికి బందోబస్తు దొరికింది అన్నట్టు బాగా సంబరపడతాండ అన్న. అంత మంచిగానే ఉన్నది గాని జీవి లక్షణం జీవ లక్షణం ఎప్పుడు ఒకటే లెక్క ఉండయి కదా. అసలేగా కుక్క పబ్లిక్ అటు ఇటు తిరుగుతా అంటే నడమ వండుకుంటాంది. ఇంత ఎవరన్నా దాని తోకనో కాలో చెవ్వో చూడకుండా తొక్కి పాడైనరా అంటే పిక్కబట్టి పీకితే ఏం గాను. ఇప్పుడు ఆహా ఓహో అన్నోళ్ళే రేపు దాన్ని తిడతారు, తుంట అందుకొని కొడతారు. పాపం దాని తప్పేం లేదు. కుక్కకు అది పోస్ట్ ఆఫీసు, అందులో వండుకోవద్దని తెలుస్తుందా? రానిచ్చిన వాళ్ళదే తప్పు అవుతుంది అనుకుంటారు అందరూ.